హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి తెలిసిందే కదా, 2 రోజుల నుంచి పనులు అవుతా ఉన్నాయి ఇంట్లో. ఈరోజు అయితే ఇంకా మా చెల్లెలి కొడుకుది బర్త్డే, నామకరణము, అలాగే కేశకాండలు అన్నీ ఉన్నాయి. సో మార్నింగ్ మాకన్నా ఫస్ట్గానే మా అమ్మ లేచిందనమాట. ఇంట్లో ఏం చేసిందో చూపిస్తాను చూడండి. ఇంకా రిలేటివ్స్ అంతా వస్తారు కదా, అందుకని ప్రస్తుతానికి చాయ్ అయితే చేసేసింది. ఇంకొక సైడ్ అయితే వాటర్ అయితే పెట్టేసింది అనమాట. ఇంకా బయట అయితే మొత్తము బండలు తుడిచేసి అట్లనే ఇంకా కసులు కొట్లు అన్నీ రెడీ చేసి పెట్టిందమ్మ. మార్నింగ్ 6:30 అయ్యిందో లేదో అప్పటికే ఇంకా ఫస్టే సప్లై సామాన్లు అయితే వచ్చేసాయండి. ఇంకా మా ఇంటి ఎదురుగా క్వార్టర్ ఉందన్నమాట. ఆ క్వార్టర్స్లో ఎవరు ఉండడం లేదు. సో ఇక్కడైతే కుకింగ్ చేద్దాం అనేసి అడిగి మరి ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ముందు రోజే నైట్ ఇంకా డ్రమ్ములలో అయితే వాటర్ పట్టి పెట్టినాము, ఎందుకంటే కుకింగ్కి వాటర్ అవసరం కదా. మాది ఎదురుగా క్వార్టర్ కాబట్టి పక్కనున్న క్వార్టర్స్ వాళ్ళ నుంచి నీళ్ళైతే పట్టేసుకున్నాము. ఇంకా ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న అన్న అయితే మా పెద్దమ్మ కొడుకండి. చాలా ఇంకా మార్నింగే ఎవరు కూడా రాలేదు, కానీ ఫస్టే అన్న వచ్చినాడు. హెల్ప్ చేయడంలో ముందు ఉంటాడు. సో సప్లై సామాన్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసాము. అన్నీ ఇంకా సెట్ చేస్తుండగానే అప్పుడే ఇంకా వంట చేయడానికి అయితే కుకింగ్ చేసే వాళ్ళు వచ్చేసారు. ప్రతిసారి కూడా ఇంట్లో ఫంక్షన్ జరిగిన ప్రతిసారి అమ్మ అయితే క్యాటరింగ్ అలాగే ఇస్తుందన్నమాట. సో జనాలు ఎక్కువ వస్తారు కదా అని ఇంకా దానికన్నా మంచిది ఇంట్లోనే ఇలా కుక్ చేయించుకుందాం అనేసి ఇంకా వాళ్ళకైతే ఆర్డర్ అయితే ఇచ్చాము. సో ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి గ్రోసరీ అన్నీ కూడా తెచ్చిపెట్టినాము. ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా అన్న పొయ్యి వెలిగించేటప్పుడు అన్నాగా ఇంకా దేవుడికి మొక్కుకొని మంచిగా వంట రావాలనేసి ఇంకా అప్పుడే ఇంకా మంట అయితే పెట్టేసి స్టార్ట్ చేసేసారు. ఇంకా కొన్ని సామాన్లు అయితే రాలేదు. ఇంకా చైర్స్ అని ఇంకా పెద్ద పెద్ద అండాలు అవన్నీ కూడా ఒక్కొక్కటి తెచ్చి వేస్తున్నారనమాట. మా బుడ్డిగాడైతే పొద్దున్నే లేచాడండి. ఇంకెవ్వరు కూడా లేగలేదు, కానీ అప్పుడే వాడు లేచాడు. మన బర్త్డే ఉందని తెలిసిందో ఏటో మరి. మొత్తానికి పొద్దున్నే ఎదుగో చూడండి, వాళ్ళైతే అక్కడ సేమియా వేస్తూ ఉంటే మా ఆయన ఎత్తుకోమంటే ఏకంగా వాడిని శుభ్రంగా కూర్చోబెట్టేసినాడు. సో ఇది లేనిదే మనకి ఫంక్షన్ల గుర్తింపు అనేదే రాదు కదా. ఏదన్నా మన ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరుగుతుందంటే మెయిన్ అది అనమాట. సో కుకింగ్ చేసేవాళ్ళు ఇంకా అందులో ఇంట్లో చికెన్ బిర్యానీ చేపేస్తున్నాము. దానికి అంటే ఇంకా మసాలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు, ఇంకా మిక్సీ పట్టమనేసి. సో ఇంకా మా చెల్లెలు అయితే ఒక సైడు మిక్సీ పడతా ఉంటే ఇంకా అట్లనే మిర్చిది మసాలా అంటే పేస్ట్ కావాలి అంటే ఇంకో సైడ్ అయితే అమ్మ కూడా ఇంకో సైడ్ చేస్తూ ఉంది. సో ఊరు నుంచి వచ్చిన తర్వాత నుంచి మా ఆయన కొంచెంగా హెల్త్ డౌన్ అయిందనమాట, కొంచెం వీక్నెస్ అయినాడు. అందుకనేసి నేను ఫస్ట్ మళ్ళీ ఫంక్షన్లో ఉన్నప్పుడు కొంచెం డల్గా ఉంటే బాగుండదు కదా అనేసి ఇంకా మార్నింగే ఇంకా కోకోనట్ వాటర్ తెచ్చుకున్నాడు మధ్యలో తాగడానికి కూర్చోడు అనేసి. ఇంకో సైడ్ అయితే బిర్యానీకి అయితే ఎక్కిచ్చేసారండి. అసలు ఆ నీళ్ళు ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అట్లా వస్తుంది. సో ఏమేమి వేశారా అని చూడ్డానికి వెళ్ళాను. కుక్ చేసే అబ్బాయి అనమాట. అక్క వంట చేస్తుంది అనేసి అంటున్నాడు. సో ఇంకా ఏమేమి చేశారని ఒకసారి అలా వెళ్ళానో లేదో చికెన్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టారు. ఇంకో సైడ్ అయితే ఇంకా బియ్యము అవన్నీ కూడా నానబెట్టారనమాట బిర్యానీ కోసము. ఫస్ట్ అయితే బిర్యానీ స్టార్ట్ చేసేసారు, ఎందుకంటే అది కొంచెం లేట్ ప్రాసెస్ కదండి. ఇంకా అందులో ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి ఇంకా అదైతే వాళ్ళు చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా బిర్యానీలోకి గ్రేవీ చేస్తాం కదా, సో వాళ్ళైతే ఇంకా అన్నీ కట్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటుంటే మా ఆయన వెళ్ళి నేనే కుక్ చేస్తున్నాను ఈరోజు, బిర్యానీ గ్రేవీ నేనే చేస్తున్నాను అనేసి దగ్గర స్టైల్స్ ఇస్తున్నాడు అనమాట. ఇంకా మా పిల్లలు ఈరోజు ఏమైందో ఏటో ప్రతిరోజు కూడా 6:30, 7కే లేసేవాళ్ళు. ఈరోజు 8:30 అయినా కానీ లేగలేదు. సరేలేబ్బా ఇంకా వాళ్ళు లేనంత మనకి ఇంట్లో పనులు కూడా అయిపోతాయి కదా అనేసి ఇంకా వాళ్ళనైతే మేము డిస్టర్బ్ ఏం చేయలేదు. ఇంకో సైడ్ అయితే ఇంకా మా ఆయన అన్ని సప్లై సామాన్లు అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేసి ఇంకా అన్నీ చేసి అయితే లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇలా అవుతుండగానే అప్పుడే ఇంకా డెకరేషన్ వాళ్ళు ఇంకా బాబుది బర్త్డే కదా, సో అది కూడా డెకరేషన్ చేయడానికి వచ్చేసారనమాట. ఇంకా బిర్యానీలోకి లెమన్స్ నిన్న నైటే తీసుకొచ్చామండి. మార్నింగ్ అయితే అన్నీ కంగారుగా ఉంటుంది కదా, సో వాళ్ళకి కావాల్సినట్టు అన్నీ తీసుకొచ్చాము. ఇంకా 9 అలాగా అయ్యిందే లేదో అప్పుడే మా చిట్టల్లి అక్కుగాడి ఇద్దరు లేసేసారు. ఇంకా మా బుడ్డిగాడు అయితే వాళ్ళ అన్నకి అన్న హాయ్ అన్న అని చెప్తుంటే మా బుడ్డోడేమో మస్తు నిద్రలో ఉన్నాడు. ఇంకా అప్పటికి ఇంకా వాడి నిద్ర తెగలేదు.
సో ఒక సైడ్ అయితే అలా బిజీగా ఉంటే ఇంకో సైడ్ ఏమో ఇంట్లో అప్పుడే మాకు రన్నింగ్ వాటర్ వచ్చినాయి. ఇంకా అమ్మ అయితే అన్నీ పడతా ఉంది. సో పిల్లలు లేయంగానే ఇంకా ఇద్దరికి స్నానాలు చేయించేసాను. మా పిల్లలకి బనానా అంటే చాలా ఇష్టము, అందుకే వాళ్ళకి బనానా ఇస్తే వాళ్ళు తినుకుంటూ అలా ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే కుక్ చేసే వాళ్ళే చేస్తున్నారు కదా. సో అందుకనేసి లేట్ అవుతా ఉంటే ఇంకా ఆ తర్వాతకి ఇంకా నేను చెప్పాను కదండి ఒక షార్ట్ వీడియోలో, మా కర్నూలులో ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే ఫస్ట్ మేము ఉప్మాతోటే స్టార్ట్ అయిపోతుంది. సో ఉప్మా అయితే తినేసాము. అప్పుడే ఇంకా ప్రేయర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళైతే ఇంకా సాంగ్స్ పడతా ఉన్నారు. ఇంకా అప్పుడు నిదానంగా బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ కూడా రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. వీడు వచ్చేసి మా ఆంటీ కొడుకు అండి. అసలు వీడు చాలా చిన్నగా ఉండేవాడు, వీడిని చూసల కల్లా నేనే షాక్ అయిపోయాను. చిన్నగా ఉన్నప్పుడు వీడిని పొట్టి అనేదాన్ని, ఇప్పుడు చూస్తేనేమో నాకు డబల్ హైట్ ఉన్నాడు. సో అదే అనమాట. ఇంకా ఒక సైడ్ అయితే వాళ్ళు ప్రేయర్ అయితే అంటే సాంగ్స్ అలాగా పాడుతూ ఉన్నారు కదా. ఇంకా అందరు నిదానంగా అయితే రావడం స్టార్ట్ అయింది. అంతలోనే మా హీరో బయటకు వచ్చేసాడు చూడండి, మా మిట్టుగాడు. ఏదోనండి 3 రోజుల నుంచి ఫుల్ వాడికైతే జ్వరం అనమాట. అసలు ఇప్పుడు కూడా రెడీ చేసినప్పుడు ఎంత ఏడ్చినాడో. ఇంకా అప్పుడే ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఫోటోలు తీస్తూ ఉన్నాడు, అయినా సపోర్ట్ చేయడం లేదు. ఇంకా తర్వాతకి మమ్మీ డాడీ కలిసి అందరు కలిసి వీళ్ళు ఫోటో షూట్ తీసుకోవాలని చూస్తే అప్పుడు ఇంకా చాలా ఏడుస్తున్నాడు. వాడిని ఇంకా ఏదో అలాగా పిలుస్తా ఫొటోస్ అయితే రెడీ అయిపోయినాయి. సో నేను కూడా అయితే రెడీ అయిపోయాను అనమాట. సో నా శారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈమె మా పెద్దమ్మ అంటే మా నాన్న వదిన, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మేనత్త అంటే మా నాన్న అక్క కూతురు కూడా అనమాట. సో ఈ వెనుకలున్న బ్లాక్ శారీ అమ్మాయి వచ్చేసి మా మరదాలు. హాయ్ చెప్తుంది మీ అందరికీ. మా పెద్దమ్మ ఏంటి మాకు చెప్పనే లేదు, మీరు ఎప్పుడు వచ్చినారో లేదు అనేసి మా పెద్దమ్మ కోపం అవుతుంటే, సర్లేండి ఫంక్షన్ అయిపోయినాక మనం పంచాయతీ వేసి మాట్లాడుకుందాము అనేసి ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో. నేనే బాగా అల్లరదాన్ని. సో ఫైనల్ అయితే నేను రెడీ అయ్యి, నా కూతురు కూడా రెడీ అయ్యి ఇంకా బయటికి అయితే వచ్చేసామండి. ఇంకా మా బుడ్డిగాడైతే ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళడం లేదు, ఉంటే వాళ్ళ డాడీ లేదంటే వాళ్ళ అమ్మ, అందులో అయిపోయాడు. అందులో ఇంకా జనాలను చూసి కూడా కొంచెం ఇదైపోయాడు. ఇంకా ఈ వైట్ పింక్ వేసుకున్న పాప ఇంకా మా అక్క కూతురు ఫ్రెండ్ అనమాట. వాళ్ళు కూడా ఇంకా మా చిట్టల్లి వాళ్ళ అక్కను పట్టుకొని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు కూడా చర్చ్ మెంబర్స్ వాళ్ళు వచ్చి ఇంకా సాంగ్స్ అయితే పాడుతూ ఉన్నారు. ఇంకా చాలా హడావిడిగా ఉందండి ఆ రోజు అసలు చాలా. ఇంకా ఈ వీడియో అంతా కూడా మా ఆయనే షూట్ చేశారు. ఇంకా మా అమ్మ అయితే మా మిట్టుగానికి చైన్ అయితే తీసుకెళ్ళింది. వాడికే అని కాదండి, మా ఇంట్లో ఎవరికి ఉన్నా కానీ ఫస్ట్ బర్త్డేకి మా అమ్మ అయితే చైన్ ఇస్తుంది. సో ఇంకా డ్రెస్లోకి ఇంకా బాగుంటుంది కదా అనేసి వాడికి చైన్ వేస్తూ ఉంటే చూడండి ఎట్లా ఏడుస్తూ ఉన్నాడు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళడమే లేదు. వీళ్ళిద్దరు కూడా మేము అంతకుముందు ఉన్న కాలనీలో ఉండే ఆంటీ వాళ్ళ కూతుర్లు అనమాట. సో నేను ఇంకా అద్దాలు ఉన్నాయి అనేసి ఫోటో బాగుంటుంది అనేసి మా ఓడికి ఫోటో దించుదామంటే ఆ అద్దాలు ఏమో తీసి పడేస్తున్నారు. తర్వాత పాస్టర్ సార్ వాళ్ళైతే వచ్చేసారు. వీళ్ళు రాగానే ప్రేయర్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పటికే 2:30, 3 అలాగైందండి. అందులో సండే కాబట్టి అసలు ఇంకా ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది. సో ఈ ప్రేయర్ చేసే ఆయన మా మరిది వాళ్ళ అన్న అనమాట. సో ఆయన ఇంకా ప్రే చేసేసి ఇస్తే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసేసారు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఇలాగే స్టార్ట్ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితేనే ఒక లైక్ ఇవ్వండి. సో చూసారా జనాలు ఎంతమంది వచ్చినారు, చాలామంది వచ్చారు. సండే కదా, ఇంకా మా ఓడు బంధువులందరూ వచ్చారా లేదా చెక్ చేస్తున్నట్లుగా వీడికి ఎవ్వరు తెలియదు, అందరినీ మాత్రం చూసుకుంటే వెళ్ళిపోతున్నాడు. అలా పెద్దమ్మ పిలుస్తూ ఉంటే కూడా పలకడం లేదు. ఇంకా చూసారా మా వీధి అంతా కూడా ఆ రోజు కార్లతో, బైకులతో, ఆటోలతో ఇంకా ఫుల్ ఇంకా ట్రాఫికే అయినట్టు అయిపోయింది. ఇక్కడ నుంచి అంతవరకు చాలామంది వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారనేసి. సో ఫైనల్గా అయితే బాబుకి ప్రేయర్ చేసేసి ఇంకా అలాగే పేరు కేశఖండన 2 కూడా చేసేస్తున్నారు. సుందర్ను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి శ్రేయాంశ సుందరు దేవుడు మీకు ఇచ్చిన బహుమానాన్ని దేవుని కొరకే పెంచండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియగు దేవుని నామమున ఈ పుట్టు వెంట్రుకలు కత్తిరించుచున్నాను.
సియోన్లో బిడ్డను శ్రేయాన్స్ ఇంకా కేక్ అయితే తెచ్చింది మా మామ అనమాట. తీసుకొని వచ్చి ఇంకా బయట పెట్టారు. అప్పటి వరకు కూడా మా బుడ్డిగాడు ఫుల్ ఏడుస్తున్నాడండి. ఇంకేం చేస్తావు, ఇంకా ఫంక్షన్లో ఇంకా చాలా గడాబిడి. ఆ రోజు ఇంకా ఉక్కపోతే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా స్టేజ్ పైన వచ్చేసి మా అమ్మ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా మరిది వాళ్ళ అమ్మ అనమాట. వాళ్ళందరూ వచ్చినారు. ఇంకా బాబుది ఇంకా బర్త్డే అయ్యేది కాబట్టి ఇంకా అందరు హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు. ఫస్ట్ అయితే కేక్ పెడుతుంటే కూడా వాడు తినడం లేదు. అలాగా చాలా ఇదిగా జరిగింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతకి అమ్మమ్మ నానమ్మ ఇద్దరు అయితే స్టేజ్ మీదకి వచ్చి ఇంకా మనవడికి కేక్ తినిపించడానికి వచ్చినారు. తర్వాత మా మరిది వాళ్ళ అన్న అండి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో దిగుతున్నారు. సో ఇంక అందరూ అయితే ఒక్కో 1 by 1 అయితే వచ్చి బాబుని విష్ చేసేసి ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళంతా కూడా మా రెండో మామ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. వీళ్ళందరూ మా కాలనీలో ఉండేవాళ్ళు. సో మా పిల్లల్ని పెట్టుకొని ఫోటోలు దిగాలంటే అస్సలు వాళ్ళు అక్కగాడికి తెలియదు కదా, సో రాలేదు. మా చిన్నమ్మ అలాగే అక్క అండి ఇంకా బాబుకి గిఫ్ట్లు తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఒక సైడ్ అయితే ఇంకా పార్టీ అంటే ఇంకా అక్కడ ఫంక్షన్ అయిపోయిందో లేదో వెళ్ళి ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, భోంచేసేవాళ్ళు భోంచేస్తున్నారు అనమాట. ఇంకా బిర్యానీ కదా వేడి వేడిగా తోడిచ్చేస్తున్నారు. ఇంకా భోజనాలు వడ్డించే దగ్గర మా పెద్దన్న ఉన్నాడు, 2 అన్నలు, తర్వాత ఒక మరిది బావ అందరు కలిసి వడ్డిస్తూ ఉన్నారు. భోజనాలు వడ్డించే దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కొంచెంగా తేడా జరిగిందంటే నిష్ఠూర్కాలు వచ్చేస్తుంటాయి వాళ్ళకి ఎక్కువ తక్కువ అనేసి. అందుకని ఈక్వల్గా అందరికీ సర్దుకుంటూ మంచిగా చూసుకుంటూ అయితే చేస్తున్నారు. లాస్ట్ అయితే ఈ అమ్మాయి నా జూనియర్ అండి, అలాగే ఈ అబ్బాయి వచ్చేసి నా క్లాస్మేట్. సో చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు. సో ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మా రిలేటివ్స్ అందరూ భోజనం చేసేసి తిని అందరు వెళ్ళిన తర్వాతకి 4:30 అయిందండి. చూస్తున్నారు కదా అప్పటికే మా ముఖాలు ఎట్లా వాడిపోయాయి. మా రెండొక్క వాళ్ళు ఇంకా మా అక్కుగాని మా చిన్నోడి కోసం అనేసి గిఫ్ట్ అయితే బ్రాస్లెట్ పెట్టారండి. ఇంకా మా చిట్టలు అయితే గిఫ్ట్లు వచ్చినట్టన్నీ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని ఎదురు చూస్తూ ఉంది. సో ఈ శారీ కట్టుకున్న అమ్మాయి మా చెల్లెలి, చూసారు కదా అంతకుముందు. ఇంకా మా బావ అక్క వాళ్ళ కూతురు అనమాట. ఇంకా పెట్టుబడులు వీళ్ళే రాస్తూ ఉన్నారండి. మా వదిన చాలా బిజీగా ఉంది కేక్ తినుకుంటా. సో ఇంట్లో అంతే ఇంకా అప్పటికే ఇంకా బంధువులంతా వెళ్ళిపోయారు. ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా భోజనాలు కూడా అయిపోయాయి. ఇంకా మా పెద్దక్క అయితే కేక్ ఉంది కదా అనేసి అందరికీ కట్ చేసి ఇస్తా అంటే మా బావ అయితే ఇంకా మీ యూట్యూబర్స్ కూడా నా తరఫు నుంచి కేక్ అనేసి చెప్పి నవ్విస్తూ ఉన్నాడు. సో గిఫ్ట్లు ఎత్తి పెట్టే బాధ్యత మనదే ఉంటుంది, ఎందుకంటే మనకు అంతే పిచ్చి కదా గిఫ్ట్ల పిచ్చి. సో ఇంకా అంటే అందరూ ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడా ఇంకా అప్పటికే అయిపోయారు కదా. ఇంకా బాగా దగ్గరున్న బంధువులంతా కొంతమంది ఉండిపోయినందుకు ఇంకా పిల్లలకి ఇస్తున్నాను అనమాట. పిల్లలకి చెప్పించి పని చేయించుకుంటా ఉన్నాం మేము. ఇంకా ఒరే ఇంట్లో అన్నీ పెట్టేసి రాపోండి గిఫ్ట్లన్నీ కూడా అంటే మా అక్కు చిట్టల్లి తర్వాత మా చెల్లెలు కూతురు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు 1 by 1గా. మా వాడు కావాల్సిన గిఫ్టే పట్టుకున్నాడు. అమ్మ ఏందమ్మా ఇది అని అప్పటి నుంచి అడగడం స్టార్ట్ అయిపోయింది. నేను మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చెప్తాను లేరా అనేసి ఇంకా పిల్లలకైతే అన్నీ ఇచ్చి అయితే పంపించేసాను లోపల. చాలా మటుకండి చాలా కూల్గా నడిచిపోయింది. ఏమంటే ఆ రోజు చాలా ఉక్కపోతగా ఉంది. ఈమె మా వదిన అండి, మా పెద్దన్న భార్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ పిల్లలు కూడా. సో మా బావ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ లాస్ట్లో దిగినాము. ఇంకా చూస్తున్నారు కదా మా చిట్టి తల్లి అయితే ఇంకా వాడిపోయింది. చాలా ఫేస్ అయితే డల్ అయిపోయాయి. లాస్ట్లో దిగినాము. అందరు అయిపోయిన తర్వాతనే కదా మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు టయానికి తినలేము, టయానికి ఏ ఫోటోషూట్ కానీ ఇట్లాంటివి కూడా జరగవు. సో మా బుడ్డోడు కూడా బాగా ఇరిటేట్ అవుతున్నాడు కదా అనేసి మనకి డ్రెస్ చేంజ్ కూడా చేసేసినాము. ఇంకా మేమైతే లాస్ట్లో ఇంకా మాకు ఒక ఫోటో అంటే ఫ్యామిలీ ఫోటో ఉండాలనేసి మా చిట్టి తల్లి పిలిస్తే మా అక్కుగారిని చూస్తే మా చిట్టి తల్లి ఇలాగ ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉన్నారు. ఇంకా మా చిన్నమ్మ మా అమ్మ అంటే మా అమ్మ చిన్న చెల్లెలు అనమాట. ఇంకా అల్లుళ్ళని అందరినీ పెట్టుకొని ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు. ఇంకా మా బావ వాళ్ళు అందరైతే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కూతురండి పెద్ద పాప, రీసెంట్గా మ్యారేజ్కి నేను వెళ్ళలేదని చెప్పాను కదా. సో మా చెల్లెలి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతుంది అనమాట.
ఇంకా నలుగురం మేము అక్క చెల్లెళ్ళము. మా ఇంట్లో ఏది జరిగినా కానీ ఇలాగ మా అమ్మని పెట్టుకొని దిగుతాము. ఎవరు లేరు కదా మాకంటూ. సో ఇంకా మా అమ్మ మనవళ్ళు మనవరాళ్ళతో అయితే ఇంక ఫోటో దిగుతూ ఉంది. ఒక్కొక్కరు ఒక ఏడుపు ఆ రోజు. ఇంకా అన్ని ఫ్యామిలీస్ అన్నీ కూడా అంటే మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి మనవళ్ళు మనవరాళ్ళతో అయితే ఒక ఫుల్ ఫ్యామిలీ ఫోటో అయితే నడిచిందండి. ఇంకా అప్పటికే ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అప్పుడే ఇంకా డెకరేషన్ తీసేవాళ్ళు వచ్చేసారనమాట. ఆ తర్వాతకి క్లీనింగ్ అన్నీ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇంకా అమ్మ అయితే అన్నీ అయితే ఇంక అన్నీ చక్కబెడతా ఉంది. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.